తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి చెందారు. కొందరు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ठीक है सर, ठीक है। కడప జిల్లాలోని సుందరయ్య భవన్లో డివైఎఫ్ జిల్లా వర్క్షాప్ జరిగింది. వలసలు కరువు నివారణకు కడప ఉక్కు పరిశ్రమనే ఏకైక మార్గమని వీరనాల శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో సచివాలయం వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేపించిన వారిని తిరిగి విధిలోకి తీసుకోవాలన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పట్టు సడలిందన్నారు. 3 సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కూడా మరి మొదటిసారి కానీ రెండోసారి కానీ 2 సార్లు కూడా ఇప్పటికైనా రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన కూటమి ప్రభుత్వమైన కడప ఉక్కు పరిశ్రమ గురించి ఆలోచించాలా, ఇక్కడ నిరుద్యోగ యువత ఆర్తనాదాల గురించి ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే వలసలతో కరువుతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఈరోజు పాలకులు ప్రభుత్వాలు మారుతా ఉన్నా కానీ ఈ ప్రాంత తలరాత మారలేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉద్యోగ ఉపాధి కల్పన లభించాలంటే కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గం. కాబట్టి ప్రభుత్వం కేంద్రంలో భద్రాచలం గోదావరి ప్రవాహం 30 అడుగులకు చేరింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలకు దిగువగా భారీగా వరద నీరు చేరుతుంది. ఎడతెరిపి లేని వర్షాలకు భద్రాచలం పర్ణశాల వద్ద సీతావాగుకు ప్రవాహం పెరిగింది. సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం సందర్శనను నిలిపివేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మేఘారెడ్డి పంపిణీ చేశారు. పెబ్బేరు మండలం, గోపాల్పేట మండలం, రేవల్లి మండలాలకు సంబంధించి దాదాపు 250 చెక్కులను ఎమ్మెల్యే మేఘారెడ్డి పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. బాబు రామ్మోహన్ వీళ్ళ లిస్టు చూతురా, వీళ్ళ చూతుల పేరు చూతురా, వీళ్ళ పేర్లు చేసుకొని వాళ్ళ తీసుకున్నారు కదా, పేరు పెట్టి తీసుకోవాలంటున్నారు. లేకుంటే మీరు తీసుకొని మనం తీస్తాం. ఇస్తాం సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ వైభవపేతంగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులతో తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి నెలకొంది. కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజ్. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉంది. నువ్వు పట్టు మొత్తం వాళ్ళు తీసుకోసారు, నువ్వు పట్టుకో.
ఏమి కదిలిస్తా. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా పిలియన్ గ్రౌండ్ లో సాయి చేనేత హస్తకళ ప్రదర్శన మేయర్ పూనకొల్లు నీరజ ప్రారంభించారు. చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని మేయర్ నీరజ అన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు జరిగే ఈ వస్త్ర ప్రదర్శన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇది వరకు ఇది కంటిన్యూ అవుతుంది. పెవిలియన్ గ్రౌండ్లో మొత్తం నెల రోజులు ఇక్కడ జరుగుతుంది ప్రదర్శన. ఇక్కడ అన్ని రకాలు కూడా ఒకే చోట దొరికే హస్తకళలు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి కాబట్టి అందరూ కూడా ఖమ్మం ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మనము వేరే చోటకి వేరే ఊరు వెళ్లకుండా అంటే పెడన్ నుంచి కలంకారీ అలాగే పోచంపల్లి నుంచి ఇలా రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, నారాయణపేట అట్లా రకరకాలుగా వచ్చారు. కానీ మనం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే దొరికే విధంగా అన్నీ ఒక చోట పెట్టినందుకు మన పద్మ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆవిడకి ఆల్ ది బెస్ట్, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనం కూడా మురళి గారు అన్నట్టు చేనేతని హస్తకళ ప్రదర్శన అంటే అన్ని చేనేత చేత్తో చేసినవే, అన్ని బొమ్మల దగ్గర నుంచి అన్నీ కూడా బ్యాగ్స్ దగ్గర నుంచి అన్నీ చేత్తో తయారు చేస్తారు. వాళ్ళకు కూడా మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి తప్పకుండా రుణమాఫీ అమలులో భాగంగా తొలి విడత 1,00,000 మేర రుణాలున్న రైతు ఖాతాల్లో జమ జరగనుంది. ఇందుకు సంబంధించి రైతు వేదికల వద్ద రుణమాఫీ లబ్ధిదారులతో కలిసి సంబరాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయకులలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. ఇదే అంశంపై రైతు సంఘ నాయకులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మరి ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే షరతులతో కూడిన మరి రుణమాఫీని మరి రైతులకు ఎట్లా ఆపాదిస్తారు, దీనివల్ల రైతులు మరి పూర్తిగా ఎవరైతే ఇంతకుముందు రేషన్ కార్డు రాని వాళ్ళు, ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు, అటువంటి వ్యక్తులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని మరి ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా వాపోతున్నాయి. దీనిపైన భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులతో పాటు నాయకులు కూడా ఉన్నారు. ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్, చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా మరి 2,00,000 రుణమాఫీని మరి రైతులకు అందజేస్తుందా అన్నారు, ఇందులో ఎలాంటి మరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మనం భావించవచ్చు? నా పేరు కేసరి ఆంజనేయులు గౌడ్, కొమరం భీం జిల్లా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి. ఆ రోజు అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి గారు రైతు నేస్తం పేరుతో మరి ఎన్నో పథకాలను తీసుకువచ్చి అందరికీ రైతు బంధు రుణమాఫీ చేస్తామని, మరి అదేవిధంగా మీరు ఎవరైనా రుణాలు తీసుకొని కట్టినట్లయితే వెంటనే మీరు రుణాలు 2 లక్షల వరకు తీసుకోండి, మేము డిసెంబర్లో మేము అధికారంలోకి వచ్చిన. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నరసింహ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. గంజాయి, డ్రగ్స్, నార్సారా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా పరిణతి చెందినటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులంతా ఇక్కడి నుంచే ఉన్నారు. అలాంటి ప్రాంతంలో నాకు ప్రభుత్వం ఎస్పీ పోస్ట్ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించింది. దానికి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే డీసీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఆఫీసర్స్ అంతా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు. సర్టెన్లీ రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్, క్లీన్ పోలీసింగ్, ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం. అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్, బికాజ్ మీడియా ఈజ్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి. కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము కూడా మానవ మాత్రమే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కింద స్థాయి అధికారులు కానీ, లేకపోతే కానిస్టేబుల్స్ కానీ, పైన ఉన్న ఆఫీసర్స్ కానీ, లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి. సర్టెన్లీ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఉపాధ్యాయుడు కీర్తిశేషులు సానపు రెడ్డి గోపాలరెడ్డి సేవలో ఆయన జీవన శైలి పలువురికి ఆదర్శమని బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు శల్య వైద్యుడిగా సేవలందించారని అన్నారు. స్థానిక బద్వేల్ పెన్షన్ కార్యాలయంలో డాక్టర్ మీనాక్షి రెడ్డి అధ్యక్షన నివాళి సభ ఏర్పాటు చేశారు. పెన్షనర్ సంఘం సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎక్కడ సామరెడ్డి గోపాల్ రెడ్డి గారిని అందరూ కూడా స్మరించుకున్నాం. ఇప్పుడు దాకా అందరూ కూడా చాలా మంది వక్తలు ఆయన గురించి తెలియజేశారు. నాకు పెద్దమామ అవుతారు, దగ్గర బంధువు. మరి ఈరోజు ఆయన లేరు. ఆయన లేకపోయినప్పుడు కూడా మనం అందరం కూడా ఆయన ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి గొప్ప పనులు చాలా చేసింటేనే మనం ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ఆయన విద్యా వైద్యంలో కూడా మీ అందరికీ తెలుసు, విద్యలో ఆయన చాలా 85 సంవత్సరాలు, అంటే దాదాపు 86-87 సంవత్సరాలు. అంటే అప్పట్లో మీ అందరికంటే సీనియర్ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళలో అందరికంటే సీనియర్ ఉంటారు. ప్రతి ఒక్కరికి విద్య నేర్పి పల్లెటూళ్ళలో కూడా వాళ్ళ సొంతూరులో కూడా చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళు కట్లు కట్టించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా ఆయన వైద్య సేవ కూడా. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.